రామ్ కుమార్ గారు ఒక సొల్యూషన్ తోటి రావాలి. ఎండ్ సొల్యూషన్ దగ్గర రావడం సరే, ఓవర్ నైట్ జరిగిపోతుందని కాదు, కానీ అట్లీస్ట్ మాకు విజన్ ఉంది. ఎందుకంటే మనం 2047 దాకా రాసుకున్నాం కదా విజన్. ఆ 2047 లో దాకా రాసుకున్న దాంట్లో ఏదో ఒక సంవత్సరంలో, ఏదో ఒక నెలలో, ఏదో ఒక రోజు, ఏదో ఒక పేజీలో ఇది కనపడాలిగా. ఎందుకు కనపడలేదు? ఇప్పుడు ప్రొఫెసర్ సారంగపాణి గారు ఇందాక ఒక విషయాన్ని చెప్పారండి, ట్రూ అప్ ఛార్జెస్. ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఇలా ట్రూ అప్ ఛార్జెస్ రాకముందే లాస్ట్ జనవరిలో ఒకసారి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ గారు ఒక విషయాన్ని ప్రస్తావించారండి. మనకు సమ్మర్ వచ్చేటప్పటికి లోడ్ పెరుగుద్ది, మనకి ఎక్సెస్ పవర్ అవసరం అవుతుంది, దానికి కావాలంటే థర్మలే మనకి ఆ టైంకి మనకి దిక్కు. అయితే దానికి కావాల్సిన బొగ్గు ఎక్సెస్ నిల్వలు కావాలి. ఎక్సెస్ నిల్వలు కాదు అసలు, ఈ రోజుకి బొగ్గు కూడా ఏ రోజుకి ఆ రోజు కట్టెను కొట్టి పొయ్యిలో పెట్టారట్టుగా ఉంది. వీటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు, ముందు చూపు అనేది లేదని ఆయన ఆ రోజు ప్రస్తావించారండి. కరెక్ట్ గా సమ్మర్ వచ్చేటప్పటికి అలాగే జరిగిందండి. 2014లో పైలట్ ప్రాజెక్ట్ తీసుకుని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవర్ ఎంత కావాలంటే అంత సర్ప్లస్ లోకి ఇచ్చి, పక్కనున్న తెలంగాణ మనల్ని చూసి కుళ్ళుకునే విధంగా ఉండేది. తెలంగాణకు ఆ రోజు పవర్ కట్స్ ఉండే, ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో సహా. అటువంటిది వారు మిగిలి పవర్ లోకి వెళ్ళారు, మనకేమో తగులుకుంది. సో ఇవన్నీ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ముందు చూపు చర్యగా ఏ విధంగా అయితే ఫోర్కాస్ట్ చేసి దానికి అవసరాలకు ఏమేం కావాలని అన్ని తీసుకుని ఆ చర్యలు తీసుకుంటేనే కానీ ఇది ఆగదండి. ఈ చర్యలు తీసుకోవాలంటే ముందే చెప్పినట్టు అసలు బేస్ ఎలాగుందని మనం తెలుసుకోకుండా గోతులో దిగితే కూరుకుపోతాం కాబట్టి అక్కడ ఏ విధంగా ఉన్నదా అనే పరిస్థితి ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ శ్వేతపత్రం. ఇక్కడ దీని నుంచి ఇప్పుడు శాఖలన్నీ ఇప్పుడు ఒక విద్యుత్ మీద ఒక అవగాహన అయితే వచ్చింది. దీని నుంచి ఏం చేయాలనే దాని మీద నెక్స్ట్ వారు తీసుకుంటారని నేను అనుకుంటున్నానండి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, 14కి వచ్చేదానికి విపరీతమైన సోలార్ ఇన్స్టలేషన్స్ వైజాగ్ లో కూడా, పోర్ట్ లో అప్పుడు వైజాగ్ లో మా ఎంపీ హరిబాబు గారు ఉండేవారండి. పోర్ట్ ఏరియాలో ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ఇన్స్టలేషన్ ఇన్ని రబ్బర్ కట్టించి వెళ్ళేవారు. మన ఇన్ని ఇళ్లకు అన్నిటికీ కూడా బోల్డ్ సబ్సిడీ వచ్చేయండి. 1920కి వచ్చేటప్పుడు సబ్సిడీస్ అన్ని క్లోజ్ చేశారు. మళ్ళీ ఆ, ఇప్పుడు మనకు మోడీ గారు దీని మీద దృష్టి పెట్టి ఇళ్లకి తీసుకునే దానికి 300 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తానని ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి వీటి మీద కూడా అంటే ఫ్రీగా అంటే గ్రీన్ పవర్ అంతా కూడా ప్రజలు గ్రీన్ పవర్ వైపు కూడా కొంత వెళ్తే, ప్రజలు కాంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంటే ఇది ఎలాగో గ్రీన్ పవర్ నుంచి మనకి పెట్టిన పెట్టుబడికి వెనక్కి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా వెళ్తే కొంత ఉంటదండి. దాని వైపు వెళ్ళాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా, మరి స్టేట్ గవర్నమెంట్ ఇంకొంచెం సబ్సిడీ ఇవ్వడానికి అది ఏమీ డబ్బులు లేవు కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ ని ఇంకొంచెం ప్రమోట్ చేసి, ఎందుకంటే ఈ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే అండి, ఓవరాల్ గా ఇండియాకి ఎంత సబ్సిడీ ఇస్తాం అనేది ప్రకటించారు. దాంట్లో సింహభాగం మన రాష్ట్రానికి తెచ్చి కూడా వాడుకుంటే ఇంకొంచెం ఉపయోగపడుతుంది వాసుదేవ్ గారు మన రాష్ట్రానికి. మీరు అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో, ఆల్రెడీ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. సంస్కరణలు అమల్లోకి వచ్చినాయి, చేస్తున్నారు. అక్కడ రాని సమస్యలు, లేకపోతే అక్కడ ఎక్స్పోజ్ కాని అంశాలు, అలాంటి సౌకర్యం కేవలం తెలుగు రాష్ట్రాలు, అందులో మరీ ప్రత్యేక సౌకర్యం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎప్పుడు ఎందుకు కంటిన్యూస్ గా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాలు అన్నారు, ఇప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చేటోడికి ఇప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఇండోసోల్ అనే కంపెనీకి కోట్లాది రూపాయలు ప్రోత్సాహాలు ఇచ్చారు. వాళ్ళ ద్వారానే ట్రాన్స్ఫార్మర్ కొన్నారు, వాళ్ళ ద్వారానే ఇవన్నీ. ఊరికే చిన్న ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది 24 ఒక్కొక్క స్తంభం, అదే పక్క రాష్ట్రానికి మనకి స్తంభాల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కన్నా మనకి 30% ఎక్సెస్ ఎంత పెట్టి స్తంభాలు కొనారంట. పక్క రాష్ట్రం కన్నా మనకి ఏది ఎక్కువ డబ్బులు పెట్టి ట్రాన్స్ఫార్మర్లు కొనాలంట. మన రాష్ట్రాల్లో ఎందుకు ఉండదంటే ఇటువంటి స్కాముల వల్లే. ఏది సొంత కంపెనీలకు ఇచ్చుకోవాలని పవర్ ఇందాక వారు చెప్పినట్టు నేను కాంగ్రెస్ పేరు నాయకులు. చెప్పాను కానీ, రామ్ కుమార్ గారు, మీరు చాలా ఒక 3 దశాబ్దాలుగా మీరు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీ జాతీయ పార్టీ పేరు చెప్పను కానీ ఇద్దరు బ్యూరోక్రాట్స్ ఉన్నారండి ఆంధ్రప్రదేశ్ లో. విద్యుత్ స్తంభాల కొనుగోలు, అలాగే హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ వైర్ల కొనుగోలు, వాళ్ళు దే హావ్ మింటెడ్ మనీ లైక్ ఎనీథింగ్. ఈ విషయం చంద్రబాబు గారు ఆఫ్రికా కాన్వర్జేషన్స్ లో ఇద్దరికే చెప్పేవాళ్ళు, అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి. సో నేను అడగని వాళ్ళ జాబితాలో ఉన్న నాకే తెలిసిందంటే, అడిగే వాళ్ళ జాబితాలో ఉన్న వాళ్ళకి ఎంత తెలిసి ఉండాలి వాళ్ళ గురించి. పవర్ ఈ పోల్స్ ఉంటాయి చూడండి, సిమెంట్ పోల్స్ అవి
అలాగే ఇద్దరు స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్ లో ఉన్నారు. పేరు కూడా చెప్పను నేను, మీకు తెలుసు, అనవసరం, మనం చెప్పిన అనవసరం. మహేశ్వరరావు గారికి కూడా తెలుసు, ఆయన చెప్పలేరు. అది ఆల్రెడీ కొన్ని కొన్ని మనం వెళ్ళి మాట్లాడుకుంటూ నేను వచ్చేస్తున్నాం ఈ కాబట్టి అండి. పవర్ సెక్టర్ ని చిలకొట్టేశాను సార్. నేను కంప్లీట్ అదే మధ్య చిలుగుతాను చూసారా, అట్లా చిలకొట్టా. అక్కడ ఒక్కొక్క ఆఫీసర్ లోపల ఎన్ని ఓట్లు విద్యుత్ ప్రవహిస్తుంటుంది చెప్పమని చెప్పేస్తాను. సార్ పాపం ఇంకొక పాయింట్ చంద్రబాబు ఇక్కడ నాయుడు సార్. గారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అండి, కొంత మంచితనం ఉంటది ఆయనకి. ఆ మంచితనం ఏ స్థాయిలో ఉంటది అనేది నిన్న వారిని లారీలు పెట్టి అడ్డగించిన నాయకులు వేళ ఎక్కడ ఉన్నారనేది కూడా మనం మాట్లాడుకున్నాం వాసుదేవ్ గారు, నేను ఒక డిబేట్ లో. వారితో అలా ఉంటాయి. సో ఇక ఇవన్నీ తీసుకుంటూ పోతే వేళ టైం కూడా సరిపోదండి దానికోసం వెళ్ళడానికి. అంటే చెప్పమంటారా, సరే పిటి అంటే చెప్పమంటారా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ ఆయనకి అలా ఇలా డోర్ దేయంగానే కనిపించిన దూరంలో ఉన్నారు మళ్ళీ. అలాగే ఉంటది. ద్వారం వేసేస్తారు కానీ తాళాలు వాళ్ళ జేబులో పెడతారండి. కొన్నిసార్లు అలా జరిగిపోతా ఉంటాయి. ఇక మనకి దానికోసం ఇక్కడ నేను ఇంకొక పాయింట్. పర్సనల్ లెవెల్లో గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ చంద్రబాబు గారు అండి. ఆయనేమో అవును. ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని సముద్ర తీరంలో కూర్చుంటే, ఈ ఆఫీసర్లు ఏసీ గెస్ట్ హౌస్ లో వైజాగ్ లో కూర్చున్నారు కుతూహలం. అవును. ఎవరైనా చూసేవాడికి కడుపు మండదా? అవును. రైట్. ఇప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన కంపెనీ కండి 15 years పాటు విద్యుత్ రాయితీలు ఏది యూనిట్ కి రూ. 4 4 చొప్పునేమో 3 ఏళ్లకి, రూ. 8 చొప్పునేమో అది రూ. 4.5 చొప్పునేమో 8 ఏళ్ల పాటు అండి. ఇందాక నేను చెప్పిన కంపెనీకి, ఇండోసాల్ అనే కంపెనీలకి వాళ్ళ గనులు లీజుకి అన్ని ఇచ్చేసారు. ఏది 5,000 ఎకరాలు ఒక చోట, 3,200 ఎకరాలు ఒక చోట, ఇవన్నీ ఇచ్చేసారు. సరే ఇవన్నీ మాట్లాడుకుంటే టైం సరిపోదు కానండి. పక్క రాష్ట్రం గురించి మాట్లాడారు కాబట్టి గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో ఏంటంటే కాలువల పైన కూడా సోలార్ ప్యానల్స్ వేసేసి ఎక్కడ వీలు పడితే అక్కడ సోలార్ ఎనర్జీని ఎక్కువ ప్రొడక్షన్ చేసే విధంగా చేశారండి. అటువంటి మనం కూడా చేయాలండి. అదే విధంగా ఎక్కడ వీలుంటే, ఇప్పుడు ఇందాక హేమలత గారు చెప్పినట్టు వేస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా గ్రీన్ పవర్ కి యూటిలైజ్ అయ్యే విధంగా కూడా ఎక్కువ తెస్తాయి. అంటే మనకి హీట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని నుంచి ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేలా చూసుకోవాలండి. అదే విధంగా వెరీ సూన్ ఈ పోలవరం కూడా గట్టిగా త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇందాక జనసేన నాయకులు ప్రస్తావించారు కదండి, అక్కడ డిలే అవడం వల్ల ఎన్ని లాసెస్ వస్తాయని. ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని గాడిలో పెడతారని చంద్రబాబు నాయుడు గారు చాలా త్వరతగతిని ఇవన్నీ కూడా యాక్షన్స్ తీసుకుంటారనేది, ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ గా ఆయన ఉంటారని మనం కూడా ఆశిద్దాం వాస్తవ్ గారు.